హాయ్ అండి. శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము. మీరు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సరసా ప్రసాద్ పుట్టబంగ చైర్మన్ అండి, మాజీ గౌరీ సావాసం ప్రెసిడెంట్ చైర్మన్ అండి. ఈరోజు మా పుట్టబంగ తల్లి కట్టి 19 సంవత్సరాలు అయిందండి. యాక్చువల్లీ ఈ పుట్టబంగ గుడి గౌరీ సభా సంఘం అక్కేపాలెం గ్రామంలో వెలుస్తున్న గ్రామ దేవతలు బూలామాత, ముచ్చాలమ్మ, కుంచాలమ్మ సుమారు 100 సంవత్సరాల పైచేది కదా అమ్మవారు ఉన్నారండి. ఆ అమ్మవారి తాలూకా మూలవేట ఈ పుట్టబంగ తల్లి. ఈ పుట్టబంగారం తల్లికి జనసేన వారు రిక్వెస్ట్ లెటర్ పెట్టుకుంటే మెయింటైన్ చేయడానికి గౌరీ సభా సంఘం వారు మేము అనుమతి ఇచ్చామండి. అప్పటి నుంచి కూడా ఇది 19 సంవత్సరం. ఎవ్రీ ఇయర్ కూడా ఎర్లీ మార్నింగ్ నుంచి అభిషేకాలు అవుతాయి. మహిళలు 9 గంటలకి ఇక్కడ పొంగు పూజ కూడా జరిగిందండి. దాని తర్వాత 12 గంటలకి అన్నాభిషేకం అవుతుంది. దాని తర్వాత 12:30కి మహా అన్నాభిషేకం ఉందండి. భక్తులందరూ ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమం పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి అందరూ కూడా వస్తారని చెప్పేసి మరీ వరకు కోరుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ గౌరీ సేవా సంఘం జనసేన తరఫున నమస్తమాంజలి, నమస్కారం అండి. ఇప్పుడు మనం చూస్తున్న వీడియో అక్కయ్యపాలెం 80 ఫీట్ రోడ్లో కొలువై ఉన్న శ్రీ పుట్టబంగారం మరియు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం 19వ వార్షికోత్సవ సందర్భంగా ఇక్కడ ఉదయం కొంతమంది మహిళలచే కుంకుమ పూజ కార్యక్రమం జరిగినది. ఇక్కడ ఉదయం నుంచి 5 గంటల నుంచి ప్రత్యేకించి ఇక్కడ ప్రత్యేక పూజలు అలాగే అభిషేకాలు కూడా జరిగినవి. భక్తులు చేతుల మీదుగా పసుపు కుంకాలతో ఇక్కడ నీలాభిషేకం కార్యక్రమం కూడా ఘనంగా జరిగినది. आपो वै चन्द्रमस आयतनम् आयतनवान् भवति एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति नक्षत्राणि वा पामायतनो आयतनवान् भवति नक्षत्राणामायतनं वेद आयतनवान् भवति वेद योपामायतनं वेद आयतनं वेद एव तिष्ठति तद्विष्णोर्प प्रियतो भूत्वा दुर्यादाद्यमन्वहम् आनन्दकर्तमश्रीवादिकीजगति विश्रुताः కమిటీ సభ్యులు అలాగే వచ్చిన భక్తులు చేతుల మీదుగా ఇక్కడ నీలాభిషేకం అలాగే పాలాభిషేకం కూడా జరిగినది. ఈ యొక్క కార్యక్రమంలో అనేక మంది భక్తులైతే వచ్చి ఈ యొక్క నీలాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చిన భక్తులకు కమిటీ సభ్యులు అలాగే చైర్మన్ గారు కూడా వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. కుంకుమ పూజలో పాల్గొన్న భక్తులందరికీ మహిళా భక్తులందరికీ కుంకుమ పూజ అనంతరము ఈ భక్తులందరికీ కూడా ప్రత్యేకించి దర్శనాలు ఏర్పాటు చేశారు. అలాగే ఈ కుంకుమ పూజలో పెట్టిన కొన్ని పూజా సామాగ్రి అలాగే కలశం మీద పెట్టిన జాకెట్ మొక్కలు ఇవన్నీ కూడా ఇక్కడ ఈ చెట్టు దగ్గర అయితే మహిళలందరూ కూడా పెట్టి పసుపు కుంకాలతో ప్రత్యేక పూజలు చేసుకున్నారు.
దేవాలయము వార్షికోత్సవం సందర్భంగా ఉదయం నుంచి ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిగేవు. ఆ తదనంతరం కొంతమంది మహిళలచే కుంకుమ పూజ కార్యక్రమం అయితే జరిగింది. కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరికీ కూడా ఇక్కడ ప్రత్యేక దర్శనాలు అయితే ఏర్పాటు చేశారు. ఆ తదనంతరం కమిటీ సభ్యుల చేతుల మీదుగా ఇక్కడ అన్నాభిషేకం కార్యక్రమం అయితే జరిగింది. బ్రహ్మేతి సతబోధప్యత సతపస్తత్వా ఆనందో బ్రహ్మే దివ్యజాభిషన్విషందీతి తద్విజ్ఞాయ సైషా భార్గవీ వారుణీ విద్యా పరమే వ్యోమన్ ప్రతిష్ఠితా సయ ఏవం వేదం ప్రాణే శరీరం ప్రతిష్ఠితం శరీరే ప్రాణః ప్రతిష్ఠితః తదేతదన్నమన్నే అన్నవానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయా పశుభిర్ బ్రహ్మవర్చసేనా అప్సు జ్యోతిః ప్రతిష్ఠితం ప్రతిష్ఠితం వేద ప్రతిష్ఠతి ఆకాశోన్నాదః పృథివ్యామాదన్నమన్నే ప్రతిష్ఠితం వేద ప్రతిష్ఠతి అన్నవానన్నాదో ప్రత్యాదక్షేత తద్వ్రతం నవం రాద్దం మధ్యతో నవం రాజ్యతే ఏవం వేద క్షేమయితి వాచి సమాజ్ఞాః అథ దైవీః తృప్తిరితి పృష్టౌ ఫలమితి విద్యుతి ఇష్టావాన్ భవతి తన్మః ఇత్యుపాసీత నమ్యంతే స్మై కామాః తద్బ్రహ్మేత్యుపాసీత సపత్నాః పరియే ప్రియా భ్రాతృవ్యాః నమపసంక్రమ్య ఏతం ప్రాణమయమాత్మానమపసంక్రమ్య ఏతం మనోమగాగిన్నాస్తే హా ఊహా ఊహా అహమన్నాదః అహగ్గశ్లోకగృదహగ్గశ్లోకగృదః అమృతస్య నాయి. అన్నాభిషేకం కేవలము కమిటీ సభ్యుల చేతుల మీదకే కాకుండా ఉదయం ఎవరైతే ఈ కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారో వాళ్ళకి కూడా ఈ యొక్క అన్నాభిషేకం కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి కూడా కమిటీ సభ్యులైతే ఈ యొక్క అవకాశాన్ని అయితే ఇచ్చారు.
ఈ యొక్క అన్నాభిషేకం కార్యక్రమంలో మొదట కమిటీ సభ్యులు చేతుల మీదుగా జరిగినది. అనంతరము ఎవరైతే కుంకుమ పూజ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా, మహిళలందరూ కూడా చేతుల మీదుగా ఈ యొక్క అన్నాభిషేకం కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత వచ్చిన భక్తులకి కూడా ఈ యొక్క అన్నాభిషేకం తమ చేతుల మీదుగా చేసుకోవడానికి ఒక మంచి అవకాశం అయితే ఈ యొక్క కమిటీ సభ్యులైతే చేపట్టారు. కొద్ది కొద్ది తీయండి అమ్మా. మధ్యలో కూర్చొని ఎవరు కూడా తీసి కూర్చోవద్దు అని మీరు గమనించాలి. మధ్యలో కూర్చొని ఎవరు కూడా తీసుకొని కూర్చోవద్దు. మేము ఎవరైనా డొనేషన్ రూపంలో ఇచ్చేవాళ్ళు ఉంటే ఇక్కడ రాస్తున్నారండి. ఎవరైనా కూర్చున్న రూపాయలు 10 రూపాయలు ఎంత అయినా సరే వచ్చి డొనేషన్ రాయించుకోండి. ఇంకొక 2 నిమిషాలు డస్ట్బిన్ పెట్టామండి. బట్టలు పెట్టాము. ఆ బట్టలో నెగింది. వాటర్ ప్యాకెట్ డ్రమ్ములో ఉన్నాయి. వాటర్ ప్యాకెట్తో చేయి కడుగుతో దయచేసి వాటర్ ప్యాకెట్ బయటకు వచ్చేయండి. వచ్చేస్తారు ఈ 19వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ వచ్చిన భక్తులకు, అలాగే కమిటీ సభ్యులకు, అలాగే ఎవరైతే ఇక్కడ కొంతమంది డొనేషన్ రూపంలో కొంతమంది ధన సహాయం అయితే చేశారు, మరి కొంతమంది వస్తు రూపంలో ధన సహాయం చేసిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకించి మన చైర్మన్ గారు ప్రసాద్ గారు, అలాగే పిల్ల గోపి గారు ప్రత్యేకించి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలపమని మరీ నాకైతే చెప్పడం అయితే జరిగింది. ఆకులకి బొట్లు పెట్టామండి.
గౌరమ్మ తల్లి మాయమ్మ తల్లి గౌరమ్మ గౌరమ్మ లోకాల తల్లి గౌరమ్మ గౌరమ్మ లోకాల తల్లి ఏరమ్మ తల్లి నీకేడు మల్లి ఏరమ్మ తల్లి నీకేడు మల్లి నీ భర్త నీవేన సగమౌచు చెల్లి నీ భర్త నీవేన సగమౌచు చెల్లి గౌరమ్మ తల్లి మాయమ్మ తల్లి గౌరమ్మ తల్లి మాయమ్మ తల్లి నీ పూజ చేస్తాం నీ పాట పాడతాం నీ మాట వింటాం రోజంతా నీ పూజ చేస్తాం నీ పాట పాడతాం నీ మాట వింటాం రోజంతా నీ నోమే నోస్తాం నీ రూపే చూస్తాం నీ నోమే నోస్తాం నీ రూపే చూస్తాం నీతోటే ఉంటాం బ్రతుకంతా నీతోటే ఉంటాం బ్రతుకంతా గౌరమ్మ 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 తల్లి మాయమ్మ తల్లి గౌరమ్మ తల్లి మాయమ్మ తల్లి ఒడిలో గణనాథుడు గాడగా ఇంటింట పూజలు నీకు అందాల శ్రావణమందు ఇంటింట పూజలు నీకు నీ నామ సంకీర్తనమే మా భక్తి నైవేద్యముగా శతకోటి రఘునందన హే ఘనశ్యామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ సీతారామ్ శ్రీరామ్ జయ రామ్ జయ సీతారామ్ శ్రీరామ రామ రామ్ रघुनंदन हे घनश्याम रघुपति राघव राजा राम रघुपति राघव राजा राम पतित पावन सीताराम पतित पावन सीताराम श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय सीताराम श्री राम जय सीताराम श्री राम 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 रघु మరి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా రాత్రి 7 గంటలకు ప్రత్యేకించి కోలాట కార్యక్రమం అయితే జరిగింది. ఆ తదనంతరము కొంతమంది మహిళలు ఇక్కడ అంటే భక్తి గీతాలతో పాటలైతే పాడి మరి వచ్చిన భక్తులకు అలాగే చాలామంది ఇక్కడ చిన్న పెద్ద అనే భేదం లేకుండా వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడ భజన కార్యక్రమం కూడా జరిగినది. ఈ దేవాలయము ప్రధాన అర్చకులు మరి కమిటీ సభ్యులకి ప్రత్యేకించి గోత్రనామాలతో ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిపించారు. మిమిక్రీ ఆర్టిస్ట్ ఆయన ఎంత మాట్లాడినా అసలు అంటే అది ఎన్టీ రామారావు తర్వాత నాగేశ్వరరావు వాళ్ళు మాట్లాడి హోమం చేసిన సత్యనారాయణ వ్రతం చేసిన గుడి దర్శనానికి వెళ్ళిన అక్కడ గణపతి పూజలు చేసిన అమ్మవారి పూజలు చేసిన ధర్మపత్ని అంటే సతీమణి భార్య భర్త ఎడమ చేతి వైపు కూర్చోవాలి. మీరు అడగొచ్చు ఎందుకండి అని. శివుడు ఎక్కడ పెట్టుకున్నాడండి పార్వతీదేవిని? వామ భాగమున అంటే గుండె వైపు. గుండె ఎటుంటుంది? ఎడమ చేతి వైపు. సంస్కృత నమస్తే 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 నమో నమః అన్నట్టు మనం ఏ పని చేసినా అది ఆ ఆదిపర. ఈ దేవాలయానికి వార్షికోత్సవం సందర్భంగా అనుకోకుండా వచ్చిన ఈ బాబాయ్ గారికి అలాగే ఈ బాబాయ్ గారు కూడా కొన్ని పాటలు అయితే పాడారు, భక్తి గీతాలు. మరి ఆ పాటలన్నీ చాలా బాగున్నాయని కమిటీ సభ్యులందరూ కూడా అభినందిస్తూ ఆయనకి చిన్న సన్మాన కార్యక్రమం అయితే ఏర్పాటు చేశారు. మరి ఆయన కూడా
చాలా ఆనందపడ్డారు. ఇది మంచి ఆనందకరమైన ఈ సంబరం అని నేనైతే అనుకుంటున్నాను. రామ నిన్నటి చూపునో ఘన శ్యామ ఎటకేగినాడవు రామ. హరి తుమారి శరణం తుమ రక్షకుడావు. భక్తి గీతాల భజన కార్యక్రమం అనంతరము ఆఖరిలో ఇక్కడ నక్షత్ర హారతి కార్యక్రమం అయితే జరిగింది. మరి ఈ నక్షత్ర కార్యక్రమంలో హారతిలో కూడా అనేక మంది మహిళలు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క దీపం అయితే వెలిగించారు. ఈ దీపం వెలిగించడానికి కూడా కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పిలిచి ప్రతి ఒక్కరూ కూడా ఒక దీపము వెలిగించాలని ఒక కండిషన్ అయితే పెట్టారు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క అవకాశం అయితే దక్కింది. మరి ఇది కూడా ఒక మంచి చక్కటి కార్యక్రమమే. ఎవరూ కూడా నిరాశ చెందకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆఖరి వరకు ఉండి ఈ నక్షత్ర హారతి కూడా చూసి వెళ్ళారు. చాలా మంచిది. మీరు కూడా నా యూట్యూబ్ వీడియో ద్వారాగా ఈ వీడియో అంతా పూర్తిగా చూడండి. ప్రతి ఒక్కరికి ఒక చిన్న విన్నపం అండి. దయచేసి మీరు ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు అలాగే భక్తికి సంబంధించిన వీడియోలు మీరు నా ఛానల్ ద్వారాగా మీరు చూడాలి అనుకుంటే నా ఛానల్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సుబ్రహ్మణ్యేశ్వర తిరుత్తనివాస సుబ్రహ్మణ్యేశ్వర అందరికి ఇస్తానమ్మా. మరి ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు.